హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత ఎమ్మీగా ఉండే ఎస్పీ బిర్యానీ ప్రెషర్ కుక్కర్ స్టైల్ అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను అండి. దీనికోసం నేను బిర్యానీ దినుసులు అన్ని ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకుని ఉంచేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, క్యాష్యూస్ కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చికెన్ అయితే నేను మంచిగా మ్యారినేట్ చేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చికెన్ అయితే ప్లేస్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటున్నాను. ఇక్కడ నేను కర్రీ కోసం అయితే పక్కన కుక్కర్ అయితే రెడీగా పెట్టేసేసుకున్నాను. మీకు ఎస్పీ బిర్యానీ కర్రీ నా స్టైల్లో కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ డీటెయిల్డ్గా నేను ఈ కర్రీకే ఒక వీడియో అయితే చేసి మీకు పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మిగిలిన చికెన్ కూడా ఇదే ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకొని అయితే రెడీగా ఉంచేసేసుకోవటమే. ఇట్లా మనకి ఫ్రై అయిన చికెన్ మొత్తం ఒక ప్లేట్లో అయితే కలెక్ట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. చూసారుగా నేను పక్కన ప్రెషర్ కుక్కర్లో నా గ్రేవీకి కావాల్సిన అది కూడా నేను పెట్టేసేసుకుంటున్నాను. నేను పెట్టేసేసుకొని ఇక్కడ నా చికెన్ కూడా ఆల్మోస్ట్ డన్. మొత్తం కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇదిగోండి నా ఫ్రైడ్ చికెన్ పీసెస్ కూడా నేను గ్రేవీలో అయితే ప్లేస్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేసుకొని బిర్యానీ దినుసులు పుదీనా అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని నేను తీసుకున్న రైస్ని కూడా 1:1.5 రేషియో అయితే నేను వాటర్ అయితే తీసుకొని కొంచెం గరం మసాలా నా టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఆపి పై లేయర్ తీసేసుకున్న తర్వాత నేను క్యాష్యూస్ ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టి మళ్ళీ రైస్ పెట్టి నేను ఒక్క విజిల్ అయితే రానిచ్చాను. నా ఎస్పీ కర్రీ అనే బిర్యానీ అయితే రెడీ అయిపోయినాయి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.